హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. మమ్మల్ని అక్కడికి రానివ్వవా? ఎప్పుడు రావాలో నువ్వు నాకు నేర్పించొద్దు. నేను చేసే ప్రతి పనిని ఆమె తప్పు పడుతుంది. చీకటి పడే వరకు నువ్వు ఇంటికి రావా? ఇలా రెగ్యులర్గా మాట్లాడే కొన్ని వాక్యాలని ఇంగ్లీష్లో చూసేద్దాము. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వన్, నువ్వు నాతో రావా? నువ్వు నాతో రావా అంటే వోంట్ యు కమ్ విత్ మీ అంటాం. వోంట్ యు కమ్ విత్ మీ, నువ్వు నాతో రావా అనేసి అనమాట. నువ్వు నాతో రావా అని. నెక్స్ట్ వన్, మమ్మల్ని ఆ పని చేయనివ్వవా? మమ్మల్ని ఆ పని చేయనివ్వవా అంటే వోంట్ యూ లెట్ us డూ దట్ వర్క్. వోంట్ యూ లెట్ us డూ దట్ వర్క్ అంటే మమ్మల్ని ఆ పని నువ్వు చేయనివ్వవా అని మీనింగ్ వస్తుంది అనమాట ఇక్కడ. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి మమ్మల్ని అక్కడికి రానివ్వవా. ఇవన్నీ కూడా ఒకటే టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అండి. వోంట్ యూతో స్టార్ట్ అవుతాయి అనమాట. మమ్మల్ని అక్కడికి రానివ్వవా అంటే వోంట్ యూ లెట్ us కమ్ దేర్. వోంట్ యూ లెట్ us కమ్ దేర్, మమ్మల్ని అక్కడికి రానివ్వవా అనేసి మీనింగ్ అనమాట. మనం అక్కడికి ఎలా వెళ్తాము? మనం అక్కడికి ఎలా వెళ్తాము? ఎలా అంటే హౌ రావాలి కదా. హౌ విల్ వి గో దేర్ అంటాం. హౌ విల్ వి గో దేర్, మనం అక్కడికి ఎలా వెళ్తాము? హౌ విల్ వి గో దేర్, మనం అక్కడికి ఎలా వెళ్తాము అని. మనం అక్కడికి కాలి నడకన వెళ్తాము. సో ఎలా వెళ్తామంటే ఏం చెప్తాం మరి? కాలి నడకన కదా. సో మనం అక్కడికి కాలి నడకన వెళ్తాము. విల్ గో దేర్ బై వాకింగ్ అంటాం. వి విల్ గో దేర్ బై వాకింగ్, మనం అక్కడికి కాలి నడకన వెళ్తాము అని. బ్యాంక్ ఎంత దూరంలో ఉంది? బ్యాంక్ ఎంత దూరంలో ఉంది అంటే హౌ ఫార్ ఈజ్ ద బ్యాంక్ అంటాం. హౌ ఫార్ ఈజ్ ద బ్యాంక్, బ్యాంక్ ఎంత దూరంలో ఉంది అని. ఇక్కడికి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడికి దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో ఉంది అని చెప్పే సందర్భంలో ఇట్స్ అబౌట్ అంటాం. ఇట్స్ అబౌట్ 1 కిలోమీటర్ ఫ్రమ్ హియర్ అంటాం. ఇట్స్ అబౌట్ 1 కిలోమీటర్ ఫ్రమ్ హియర్, ఇక్కడి దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో ఉంది అని. మీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా? మీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా? ఏమైనా మెసేజ్ వచ్చిందా అంటే డిడ్ యు గెట్ ఎనీ మెసేజ్? డిడ్ యు గెట్ ఎనీ మెసేజ్, మీకు ఏమైనా మెసేజ్ వచ్చిందా అని. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటాం. యువర్ సెల్ఫ్ అంటే నీకు నువ్వు, నిన్ను నువ్వు అనేసేసి అనమాట. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని. నేను మీకోసం ఏమైనా చేయాలని అనుకుంటున్నాను. నేను మీకోసం ఏమైనా చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఐ వుడ్ లైక్ టు డూ సంథింగ్ ఫర్ యూ అంటాం. ఐ వుడ్ లైక్ టు డూ సంథింగ్ ఫర్ యూ, మీకోసం నేను ఏమైనా చేయాలని అనుకుంటున్నాను అనేసి అనమాట మీనింగ్. మీ నిర్ణయంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ నిర్ణయంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ డెసిషన్ అంటాం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ డెసిషన్, మీ నిర్ణయంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను అని. చీకటి పడే వరకు నువ్వు ఇంటికి రావా, ఇక్కడ దీర్ఘం ఉండాలండి, మిస్ అయిపోయింది. ఇంటికి రావా అంటున్నాం. డోంట్ యు కమ్, నువ్వు రావా ఎక్కడికి? డోంట్ యు కమ్ హోమ్, ఇంటికి రావా. అంటిల్ ఇట్ గెట్స్ డార్క్, అంటిల్ ఇట్ గెట్స్ డార్క్, చీకటి పడే వరకు నువ్వు ఇంటికి రావా అని దీని మీనింగ్ అనమాట. సమయానికి రావటం కుదరదు. సమయానికి రావటం కుదరదు అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు కమ్ ఆన్ టైం అంటాం. ఆన్ టైం అంటే సమయానికి, సరైన సమయానికి అని మీనింగ్ అనమాట. ఇట్స్ నాట్ పాసిబుల్ టు కమ్ ఆన్ టైం. ఎప్పుడు రావాలో నువ్వు నాకు నేర్పించొద్దు యాక్చువల్గా ఇది. ఎప్పుడు రావాలో నువ్వేం నాకు నేర్పించొద్దు అని చెప్పే సందర్భంలో డోంట్ టీచ్ మీ వెన్ టు కమ్ అంటాం. డోంట్ టీచ్ మీ వెన్ టు కమ్, డోంట్ టీచ్ మీ వెన్ టు కమ్. నేనెవరో నీకు చూపిస్తా, నేనెవరో నీకు చూపిస్తాను. ఎప్పుడన్నా కోపంలో అంటూ ఉంటాం ఎదురు పర్సన్. సో ఐ విల్ షో యూ హూ ఐ యామ్. హూ ఐ యామ్ అంటే నేనెవరో అని. ఐ విల్ షో యూ, నీకు చూపిస్తా. అదేంటో మీకు అందరికీ తెలుసు అనుకుంటా. అదేంటో మీకు అందరికీ తెలుసు అనుకుంటా అంటే ఐ థింక్ యూ ఆల్ నో వాట్ ఇట్ ఈస్. ఐ థింక్ యూ ఆల్ నో వాట్ ఇట్ ఈస్, అదేంటో మీకు అందరికీ తెలుసని అనుకుంటాను మీనింగ్. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మీకు ఎంత సమయం పడుతుంది? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేందుకు మీకు ఎంత సమయం పడుతుంది అని అడిగే సందర్భంలో హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గో ఫ్రమ్ హియర్ టు దేర్ అంటాం. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గో ఫ్రమ్ హియర్ టు దేర్,
ఫ్రమ్ హియర్ టు దేర్ అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేందుకు మీకు ఎంత సమయం పడుతుంది అని. నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది, నేర్చుకునేందుకు ఎంత సమయం పడుతుంది అంటే నేర్చుకోవడానికంటే ఏమంటాము టు లెర్న్ అంటాం కదా. సో హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు లెర్న్, నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది అన్నప్పుడు. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది, ఫోన్ లిఫ్ట్ చేసేందుకు ఎంత టైం పడుతుంది అంటుంటాం కదా. ఎవరైనా లిఫ్ట్ చేయకపోతే ఉంటే హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు లిఫ్ట్ ద ఫోన్, ఫోన్ లిఫ్ట్ చేసేందుకు ఎంత సమయం పడుతుంది అని మీనింగ్ అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇతరులు తప్పు పట్టడం చాలా తేలిక, ఇతరుల్ని తప్పు పట్టడం చాలా తేలిక. ఇట్స్ ఈజీ టు ఫైండ్ ఫాల్ట్ విత్ అదర్స్ అంటాం. ఇతరులు తప్పు పట్టడం చాలా తేలిక అని మీనింగ్ అనమాట. నేను చేసే ప్రతి పనిని ఆమె తప్పు పడుతుంది, షీ ఫైండ్స్ ఫాల్ట్ విత్ ఎవ్రీథింగ్ ఐ డూ, నేను చేసే ప్రతి పనిని కూడా ఆమె తప్పు పడుతూనే ఉంది అని మీనింగ్ వస్తుంది అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్, నేను నీకు ఎంత ఇవ్వాలి అంటే హౌ మచ్ ఐ హ్యావ్ టు గివ్ యూ అంటాం. నేను మీకు ఎంత ఇవ్వాలి, హౌ మచ్ ఐ హ్యావ్ టు గివ్ యూ అని చెప్తూ ఉంటాం. వాళ్ళు ఇంకా కర్నూలులోనే ఉంటున్నారు అంటే నివసిస్తున్నారు, ఉంటున్నారు మీనింగ్ ఇక్కడ. దే ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ కర్నూల్ అంట. వాళ్ళు ఇంకా కర్నూలులోనే నివసిస్తూ ఉన్నారు అని. అవసరమైతే నేను వస్తాను, ఐ విల్ కమ్ ఇఫ్ నెససరీ అంటాం. అతను వస్తాడని నేను అనుకోను, ఐ డోంట్ థింక్ హీ విల్ కమ్ అంటాం. అతను వస్తాడని అతను వస్తాడు నేను అనుకోను అని. అతను ఎలా ఇక్కడికి వచ్చాడు, అతను ఇక్కడికి ఎలా వచ్చాడు అనే సందర్భంలో చెప్తామంటే హౌ డిడ్ హీ కమ్ హియర్ అంటాం. అతను ఇక్కడికి ఎలా వచ్చాడు అని. అతను ఎలా పారిపోయాడు, పారిపోవడాన్ని ఏమంటాం, రన్ అవే కదా. హౌ డిడ్ హీ రన్ అవే అంటాం. అతను ఎలా పారిపోయాడు అనేసి అనమాట. అండ్ నెక్స్ట్, మీకు సహాయం కావాలంటే తెలియచేయండి, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు తెలియచేయండి అంటుంటాం కదా. మరి అప్పుడు లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఆర్ ఇఫ్ యూ నీడ్ హెల్ప్. మీకు సహాయం కావాలంటే ఏదైనా సహాయం అన్నప్పుడు ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ అంటాం. ఆమె నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వడం లేదు అంటే షీఈ్ నాట్ లెట్టింగ్ మీ ఆర్ షీఈ్ నాట్ అలౌయింగ్ మీ టు గో ఎనీవేర్ అని చెప్తాను అనమాట. షీఈ్ నాట్ లెట్టింగ్ మీ గో ఎనీవేర్ ఇలాగ చెప్పొచ్చు, నాట్ ప్రాబ్లం. షీఈ్ నాట్ లెట్టింగ్ మీ గో ఎనీవేర్. నిన్ను వెళ్ళమని ఎవరు చెప్పారు, హూ టోల్ యూ టు గో, నిన్ను ఎవరు వెళ్ళమని చెప్పారు అంటుంటాం కదా. అప్పుడు ఆమె నన్ను చూడలేకపోయింది, చూడలేకపోవడం అంటే సీన్ అంటే కుడెంట్ హ్యావ్ అని చెప్పాలి ఇక్కడ. కుడెంట్ హ్యావ్ సీన్ మీ. నువ్వు అది ఎవరనుకుంటున్నావు, ఎవరామనుకుంటున్నావు లేదా అతను ఎవరనుకుంటున్నావు అంటుంటాం కదా. హూ డూ యూ థింక్ ఇట్ ఈస్ అంటాం. నువ్వు అది ఎవరనుకుంటున్నావు, హూ డూ యూ థింక్ ఇట్ ఈస్. అది లత అయ్యుండొచ్చు, లేదా ఆమె లత అయ్యుండొచ్చు, లేదా అతను రవి అయ్యుండొచ్చు అని చెప్తుంటాం కదా. అప్పుడు ఇట్ కుడ్ బి లత ఆర్ ఇట్ కుడ్ బి అలా చెప్పొచ్చు. అంటే పలానా వాళ్ళు అయ్యుండొచ్చు అని చెప్పే సందర్భంలో కుడ్ బి వాడతాం అనమాట. తలుపు దగ్గర ఎవరో ఉన్నారు, అంటే డోర్ దగ్గర ఎవరో ఉన్నారు అంటుంటాం కదా. దెర్ ఈస్ సంబడి ఎట్ ద డోర్ అంటాం. అట్ ద డోర్ చెప్పాలండి, నియర్ ద డోర్ కానీ అట్ ద డోర్ కానీ బోత్ కరెక్ట్ ఓన్లీ. దెర్ ఈస్ సంబడి అట్ ద డోర్. నేను ఈ పుస్తకాలు ఏవి చదవలేదు. ఐ హ్యావెంట్ రీడ్ either of these అంటే ఇవేవి చదవలేదు. ఐ హ్యావెంట్ రీడ్ either of these books అని చెప్తూ ఉంటాను అనమాట. టుడే క్లాస్ అసిస్టెంట్. నెక్స్ట్ క్లాస్ మరిన్ని మంచి వాక్యాలతో మంచి వచ్చేస్తాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.